మళ్ళా మంత్రినైతానేమో 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు, మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కూడా అనుకోలేదు, ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు, మీడియాతో మాజీ మంత్రి చిట్ చాట్, మళ్ళా మంత్రిని అయితానేమో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే రాసిపెట్టి ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కల్లో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయడానికి రెడీగా ఉన్నది ఎవరంటే రెడ్డిలే. అది కూడా పాత టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన రెడ్డిలు, పాత టీడీపీ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన రెడ్డిలు, వీళ్ళు మాత్రమే టీడీపీ పాత కాంగ్రెస్, వీళ్ళు మాత్రమే బీఆర్ఎస్ లెవెల్ ఉన్నారో వాళ్ళే రేవంత్ రెడ్డి పంచన చేరి ఇదే బీఆర్ఎస్ పార్టీని మరింత అధ్వాన స్థితికి మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇప్పటికిప్పుడు మారరు. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు గెలిస్తే దాంట్లోకి జంప్ అయిదామన్నారు. కాబట్టి తెలంగాణ స్థిరంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు గోడ మీద పిల్లుల్లాగా ఇప్పుడు మల్లారెడ్డి 5 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు ఏమంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్. ఎట్లా అంటే 3-4 నెలల ప్రభుత్వం పడిపోతుంది, కేసీఆర్ సీఎం అవుతాడు, అట్లా అవుతాడేమో మల్లారెడ్డి అనుకుంటాను. కాదు కాదు కాదు, అది కాదు. 5 ఏళ్లలో ఏదైనా జరగచ్చు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో అత్యధిక సీట్లు రాకుండా కాంగ్రెస్కి వస్తే ఈయన జంప్ అవుతాడు అన్నట్టు. అట్లా జరగకుండా బీఆర్ఎస్కే 10 సీట్లు ఎత్తే కిక్కురు మనకుంటూ ఉంటారు అన్నట్టు. అమ్మ ఏదోటి చేస్తాడు పెద్ద సారు కేసీఆర్ గారు, ఏదైనా చేయొచ్చు ఆయన రాజకీయ చాణక్యంతో అని కిక్కురు మనకుంటూ ఉంటారు. కాబట్టి మల్లారెడ్డి లాంటి వాళ్ళను ఇప్పుడు అవినీతి పరుడు అక్రమార్కుడు అని మనం ఏమనం, ఎందుకంటే ఆయన ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అట్లా ఖచ్చితంగా ఈయన టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి పోతే కనుక అది మల్లారెడ్డి అయినా ఇంకో తోకగాడైనా ఇచ్చిపెట్టకూరు. దయచేసి పార్టీలు అదే పనిగా మారేటోళ్ళని ఎంకరేజ్ చేయకూరు. దాంట్లో మల్లారెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, తీన్మార్ మల్లిగాడు కావచ్చు, ఇంకోడు కావచ్చు, వీళ్ళ బతికేందంటే ఏం లేదు, అధికారంలో ఉండి ఆస్తులను కాపాడుకోవాలి వీళ్ళు. అదే ఇది. కాబట్టి గివిలను ఎంకరేజ్ చేయొద్దు మనం ఎట్టి పరిస్థితిలో. పార్టీ మారినలంటే ఇంకొకసారి పోటీ చేసినప్పుడు ఓడగొట్టాలి. అప్పుడు అంటే టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఈయనను మనము ఓపిక పట్టినామంటే టీడీపీ అని పార్టీ తెలంగాణకు అవసరం లేదు, దాన్ని భూస్థాపితం చేయవలసిందే. ఆ విషయంలో వీళ్ళని అప్రిషియేట్ చేయవలసిందే. ఈయనను తలసాని శ్రీనివాస్ యాదవ్ని, అదేవిధంగా ఎర్రవెల్లి దయాకర్ రావుని, వీళ్ళందరూ ముక్కుమ్మడిగా వచ్చి ఆ రోజు బీఆర్ఎస్లో జైన్లు సంతోషం. ఎందుకంటే ఆంధ్ర పార్టీ అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్లో దేనికి అవసరం పోతాను మీరు? ఆస్తుల కోసమా? ఆస్తులను కాపాడుకోవడానికా? అట్లాంటప్పుడు తరుముతారు ప్రజలు తప్పకుండా.